హాయ్. వీడియో చేసే ముందు ఒక పరమేశ్వరుడికి ఒక స్తోత్రం ఉంది, అది చదువుతాను ఇప్పుడు. గలద్దాన గండం మిలద్భృంగ షండం చలచ్చారు సుండం జగత్ప్రాణ సౌండం కనద్దంతకాండం విపద్భంగ చండం శివప్రేమ పిండం భజే వక్రతుండం అనాద్యంతమాద్యం పరం తత్వమర్ధం చిదాకారమేకం తురీయం త్వమేయం హరిబ్రహ్మ మృగ్యం పరబ్రహ్మ రూపం మనోవాగతీతం మహాశైవమీడే స్వశక్త్యాదిశక్త్యంత సింహాసనస్థం మనోహారి సర్వాంగరత్నోరుభూషం జటాహిందు గంగాస్తి సమ్యాక్కమౌళిం పరాశక్తి మిత్రం నమః పంచవక్త్రం. నమో నమ శివాయ. ఇదేం భక్తి ఛానల్ కాదు, ఇది శివభుజంగ స్తోత్రం ఆది శంకరాచార్య వారు రచించారు. ఇమాజిన్, రేపు మూవీలో ఇదే ఇంట్రో షాట్ ఇలాంటి ఒక శ్లోకాన్ని సినిమా తెరపైన ఎవరు గొప్పగా నటించి మెప్పించగలరు? మీరు ఇమాజిన్ చేయగలరా? సంస్కృత శ్లోకాలు చూడకుండానే కేవలం అంటే భాష పైన పట్టు, తెలుగు అనర్గళంగా మాట్లాడితే సరిపోదు. భుజంగ స్తోత్రం అనేది దానికి ఒక నిర్దిష్ట కొలమానం ఉంది. అంటే పాము ఎలా అయితే వంపులుగా తిరుగుతూ వెళ్తుందో ఆ చప్పుడు అలాగే రావాలి, అలాగే స్తుతించాలి పరమేశ్వరుని. భుజంగ స్తోత్రాలన్నీ అలాగే ఉంటాయి. వీటికి తోడు ఒక నటుడు ఇది స్క్రీన్ పైన తన ముఖంలో పరమేశ్వరుడి పట్ల భక్తిని ప్రకటించాలి. ఆ తన్మయత్వంతో అతను ఆ స్తోత్రం ఆలపిస్తుంటే ప్రేక్షకులుగా మనం కూడా మనకి తెలియకుండానే చేతులు జోడించి నమస్కరించి అట్లా ఆకట్టుకునే అంకిత భావంతో అతను ఆ పాత్రని పోషించాలి. మనకు తెలుసు, వీరుడుగా మగధీరుడుగా రామ్ చరణ్ ఉన్నాడు, రాజుగా మాహిష్మతి మహారాజుగా ప్రభాసు. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో కళ, ప్రతిభ ఆ క్యారెక్టర్ యొక్క ఆహార్యంకి తగ్గట్లు వాళ్ళు ఇమిడిపోతారు, నిరూపించుకున్నారు. అఫ్ కోర్స్ సాధనతో ఎవరైనా సాధించలేనిది ఏదీ లేదు. కానీ సహజంగానే కొంతమందికి కొన్ని విషయాల్లో పట్టు ఉంటుంది. నా జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ అల్లు అర్జున్ అనే అంశానికి వస్తే, ఆర్ రామ్ చరణ్ ఎవరితో కంపారిజన్ చేసినా పోల్చినా, ఇది ఈ కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి పాత్రకు మాత్రం మన దగ్గర ప్రస్తుతం ఉన్న నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేయగలడు. కొన్ని లోపాలు, అనుమానాలు ఉన్నప్పటికీ, అండ్ అఫ్ కోర్స్ ఇది నా అభిప్రాయంగా మాత్రమే కాదు, శాస్త్రీయంగా కూడా అది ఎందుకు నిజం అనేది ఈ వీడియోలో అవి నిరూపిస్తాను, మాట్లాడతాను. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని కానే కాదు, టీవీలో కూడా నేను అసలు నిజానికి ఆయన సినిమాలు పెద్దగా ఏమీ చూడలేదు. అయితే ఎప్పుడైతే ఈ పోస్టర్ ఆయన వాళ్ళ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో రిలీజ్ చేశారో, తన ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో జూనియర్ ఎన్టీఆర్కు మొట్టమొదటిసారి తన నటనా ప్రతిభకు తగ్గ పాత్ర ఫస్ట్ టైం వచ్చిందని అనిపించింది. బట్ దీని గురించి మాట్లాడే ముందు, తమిళంలో కూడా తమిళ మురుగన్ అని హీరో ధనుష్ కూడా ఇంకొక సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు, తమీజ్ మురుగన్. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇది డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీస్తున్న తెలుగు సినిమాకు, దీనికి సంబంధించి ధనుష్ అండ్ డైరెక్టర్ వెట్రిమారన్ ఇస్తున్న డైరెక్ట్ కల్చరల్ రెస్పాన్స్గా, అంటే తమిళ ప్రజల ఆచార శైలి, సాంస్కృతిక ఆ నేపథ్యాలను గుర్తించకుండా తిరస్కరిస్తూ తగినంత గౌరవం ఇవ్వనప్పుడు వచ్చే రెస్పాన్స్ అని స్పష్టంగా మాత్రం చెప్పలేము. అంటే ఈ మురుగన్ స్వామి గురించి మాకన్నా పవిత్రంగా అండ్ పవర్ఫుల్గా ఎవ్వరూ తీయలేరు. సో ఇది మా సమాధానం, కాసుకోండి, మీకేంటి, బాగా తీయటం మాకు తెలుసు, అథెంటిక్గా తీయగలం అనే ధోరణిలో సంకల్పించుకున్న ఒక చిత్తశుద్ధితో చేస్తున్న సినిమాలా కాకుండా ఇదొక భావోద్వేగానికి లేదా ఆవేశం ద్వారా లేదా ఎక్కడో ఏదో ఇన్సెక్యూరిటీతో సవాలు చేస్తున్న రియాక్షన్ మాత్రమే అనిపిస్తుంది. నౌ తమిళ్ ఫిల్మ్ మేకర్స్ అసలు వీళ్ళు ఎందుకు ఇంత ఇంపల్సివ్గా రియాక్ట్ అవుతున్నారు అంటే, ఎన్టీఆర్ త్రివిక్రమ్ చిత్రానికి ఒకానొక ఇద్దరు నిర్మాతలు అనుకుంటా, ఎన్టీఆర్ ఆర్ట్స్ అలాగే ఇంకొక నిర్మాత అయిన నాగవంశీ, ఈయన జూన్ 29 ఈ విధంగా ఆయన ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఏమనంటే, బోర్న్ ఇన్ ద నార్త్, ఫోర్జ్డ్ ఇన్ ద హార్ట్లాండ్, వర్షిప్డ్ ఇన్ ది సౌత్. దీనిపైన ఎక్స్లోని అందరని చెప్పను కానీ తమిళ్ ప్రొఫైల్స్ చాలా పరుషంగా అపోజ్ చేశారు. ఇప్పటికీ దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దాని రియాక్షన్సే ఈ తమిజ్ మురుగన్. ప్రొడ్యూసర్ నాగవంశీ ఏదైనా అసలు తప్పుగా రాశాడా అంటే, నిజానికి స్కంద పురాణం, విష్ణు పురాణం, దేవి పురాణం, శివ పురాణం, ఆఖరికి తమిళ పురాణాల్లో కూడా మురుగన్ స్వామి అంటే మన పార్వతి మరియు శివుడి కుమారుడు అలాగే గణేశుడి సోదరుడుగానే వర్ణించబడ్డాడు. సో మన పురాణ ఇతిహాసాలన్నిటిలో ఉన్న ఆధారాలు అనుగుణంగానే నిర్మాత నాగవంశీ పోస్ట్ చేశారు. అండ్ ఇది అక్షర సత్యమే. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అలాగే చాలా మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఎక్స్లో
తమీజ్ మురుగన్, తమిళ మురుగన్ అని టైటిల్ పెట్టడం ఎంతవరకు సబబు? ఇది చాలా తప్పు అని వ్యతిరేకిస్తున్నారు. కానీ మనం అసలు కాంటెక్స్ట్ అండ్ తమిళనాడు గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా ఏది పడితే అది కామెంట్ చేయకూడదు. అంత ఫాస్ట్ కంక్లూజన్స్ ఎందుకు? హీరో ధనుష్ పోస్ట్ చేసిన తమీజ్ మురుగన్ అంటే తమిళ మురుగన్ అనే ఆ ఫ్రేజ్ వరకే ఉన్న కాంటెక్స్ట్ వరకే చూస్తే ఈ ఫ్రేజింగ్ లాజికల్లీ తమిళ సాంప్రదాయం, సంస్కృతి, సాహిత్యం ఆధారంగానే వేశారు. అది ధర్మం తప్పటం ఏమాత్రం కాదు. అయితే తమీజ్ మురుగన్ కాకుండా ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆ పోస్ట్ లోనే, ద కింగ్ ఆఫ్ లీడర్ ఆఫ్ ది తమీజ్ పీపుల్ అండ్ ల్యాండ్స్. దాని గురించి నేను ఖచ్చితంగా మాట్లాడతాను తర్వాత. బట్ ఫస్ట్, తమీజ్ మురుగన్ అనే టైటిల్ ఎందుకు సమంజసమో దాని వెనక అసలు తమిళ నేపథ్యానికి ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకోవాలి. మనందరికీ తెలిసిన విషయమే. దేశమంతటా కూడా కుమారస్వామిని ఏం పేర్లతో పిలుస్తాం? రకరకాల నామాలు ఉన్నాయి స్వామివారికి. స్కందుడు, సుబ్రహ్మణ్య స్వామి, షణ్ముఖుడు, కార్తికేయ, కార్తికు, కుమారస్వామి, కుమారు, ఇలా చాలా చోట్ల ఈ పేర్లే ఉంటాయి. కానీ ఒక్క తమిళనాడులో మాత్రమే సుబ్రహ్మణ్య స్వామిని మురుగన్ అని పిలుస్తారు. నౌ అసలు మురుగన్ అంటే ఏమిటి? ఈ పదానికున్న అర్థం ఏంటి తెలియాలి. అంటే అందమైన, నిత్యం యవ్వనుడైన మరియు సువాసనాభరితంగా ఉండే శరీరం కలిగిన వాడు, శరీర సౌష్టం కలిగిన వాడు అని అర్థం. ఆది శంకరాచార్యుల వారు కూడా కందర్ప రూపం కమనీయ గాత్రం బ్రహ్మణ్య దేవం శరణం ప్రపద్యే అని సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రంలో స్వామిని వర్ణిస్తారు. ఎగ్జాక్ట్లీ అదే అర్థం మురుగన్ అంటే. ఆల్సో విష్ణుమూర్తికి మేనల్లుడు కాబట్టి, ఎందుకంటే మాల్ అంటే అదే తిరుమాల్, మారుగన్ మాయోన్, మాయోన్ మాల్, తిరుమాల్ అంటే విష్ణుమూర్తి అని, మరుగన్ అంటే మేనలుడు. ఆ మరుగన్ అనే పదం నుండి కూడా ఈ మురుగన్ అనే పదం వచ్చిందని కూడా చెప్తారు. కాబట్టి తమీజ్ మురుగన్ అని పిలవటం పూర్తిగా సమ్మతమే. మీకు ఇంకా అసలు చాలా తేలిగ్గా అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం దేశం అంతటా దసరా జరుపుకుంటాం, దుర్గమ్మ వారిని పూజిస్తాం, ఊరేగింపులు చేస్తాం. ఏదో ఒక్క రాష్ట్రం ఒక్క భాషతో దానికి ఏం లిమిటేషన్స్ ఉండవు. ఆడపిల్లల పేర్లు కూడా దుర్గా నామాలతో చాలా మంది, చాలా దేశ నలుమూలల ఆమె పేర్లు ఉంటాయి. కానీ కనకదుర్గ అని మాత్రం తెలుగు వాళ్ళే పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ దుర్గమ్మ తల్లి విజయవాడలో కనకదుర్గమ్మగా కొలువయింది కాబట్టి. కనకము అంటే మనకు తెలుసు బంగారము. ఆ దేవి దేదీప్యమానమైన స్వర్ణకాంతులతో సాక్షాత్కరించడం వల్ల ఆ విజయవాడ ఆలయానికి కనకదుర్గ అని పేరు వచ్చింది. అది ఆ క్షేత్రం యొక్క కొండ కూడా, దానికి కూడా ఒక కథ ఉంది. ఆ క్షేత్రం యొక్క విశిష్టత. అఫ్ కోర్స్ ఆమెను మొక్కుకున్న వాళ్ళు ఏ నలుమూలనున్నా కూడా ఏ ప్రాంతానికి చెందిన ఆమె పేరు పెట్టుకోవచ్చు, అది వేరే విషయం, దాని గురించి చెప్పట్లేదు. కానీ ప్రధానంగా ఆ నామం మాత్రం కనకదుర్గ. మన తెలుగు వాళ్ళు అది ఒక ఇండిజినస్ మన ప్రాంతానికి చెందిన దేవత పేరు. జస్ట్ లైక్ మీకు పైడితల్లి అమ్మవారు ఉంటారు, ఉత్తరాంధ్ర విజయనగరం, శ్రీకాకుళం వాసులు ఎక్కువగా పెట్టుకునే పేరు. అలాగే మీకు గోదావరి జిల్లాలో భీమవరంకి వెళ్తే అక్కడ మావుళ్ళమ్మ జాతర అని జరుగుతుంటుంది. పైడితల్లి, మావుళ్ళమ్మ ఆడపిల్లలకే కాదు మగపిల్లలు కూడా పెట్టుకుంటారు. అలాగే మీకు రేణుకా ఎల్లమ్మ గ్రామ దేవతలుగా ఉంటారు. పోచమ్మ, గండి మైసమ్మ ఇక్కడ హైదరాబాద్లో పెద్దమ్మ. మీరు ఎప్పుడైనా మహబూబ్ నగర్కి వెళ్ళుంటే అక్కడ ఫతేపూర్ మైసమ్మ అని ఇంకొక మైసమ్మ తల్లి ఉంది ఆలయం. చాలా విశిష్టత కలిగిన ఆలయం. అది కూడా దుర్గమ్మ లాగే పూజలన్నీ చేస్తారు అక్కడ కూడా. ఇలా గ్రామ దేవతల పేర్లు ఎవరివైనా సరే అది ఆ ప్రాంతం వాళ్ళు ఓన్ చేసుకుంటారు. సో మురుగన్, ఆర్ముగన్, సన్ముగన్ ఇవి తమిళనాడు పీపుల్, ఆ ప్రజలు పెట్టుకునే నేమ్స్. అండ్ కేవలం పేర్లే కాదు, సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారికి, అదే మన మురుగన్ స్వామి వారికి తమిళనాడులో వెలిసిన 6 ప్రాథమిక నివాస క్షేత్రాలు కూడా ఉన్నాయి. అవేంటంటే తిరుప్పురంకుండ్రం, తిరుచెందూర్, పళని, స్వామిమలై, తిరుత్తణి, పళముదిర్ చోళై. ఇలా మదురైలో 2, తూతుక్కుడి, దిండిగల్, మనకు తెలిసిన తంజావూర్, తిరువళ్ళూర్ ప్రాంతాల్లో ఈ 6 క్షేత్రాలు అరుపడై వీడు అని కుమారస్వామికి అంకితం చేయబడిన 6 విశిష్ట దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి. ఇవి మొత్తం భారతదేశంలోనే ఎక్కడా లేని తమిళనాడులో మాత్రమే కేంద్రీకృతమైన అత్యంత ప్రసిద్ధ మురుగన్ ఆలయాలు. ఆల్సో ఈ 6 క్షేత్రాలను కలుపుతూ ఒక ఆధ్యాత్మిక యాత్రగా భక్తులను మురుగన్ వైపుగా తమ మనస్సులని మార్గదర్శనం చేసేందుకు తిరుమురుగారుపడై అనే ఒక తమిళ భక్తి కావ్యం కూడా ఈ మురుగన్ స్వామికి అంకితం చేయబడింది. ఈ సంగం లిటరేచర్ అంటున్నారు కదా, దానికి సంబంధించిన పీరియడ్లోనే ఈ పాట కావ్యం ఉంది. ఇలా ఒక్కో ఆలయానికి ఒక్కో విశేషత ఉంది. అలాగే ఈ 6 అత్యధికంగా అఫ్కోర్స్ ఇంకొక గుడి కూడా ఉంది, తర్వాత చెప్తాను, సందర్శించే పళని మురుగన్ ఆలయం దిండిగల్ జిల్లా. ఇక్కడ స్వామివారి విగ్రహం అత్యంత సంక్లిష్టమైన సూక్ష్మంగా చెక్కబడిన
అద్భుత సృష్టి. ఎందుకంటే 18 మంది తమిళ సిద్ధర్లు, వాళ్ళలో భోగనాథర్ అనే ఒక హిందూ తమిళ శైవ సిద్ధుడు 4,000కు పైగా అరుదైన ఔషధ మూలికలను కలిపి 9 అత్యంత పాయిజనస్ అంటారు, విషపూరితమైన ఆల్కెమీ ఖనిజ విషాలను ఆధారం చేసుకొని రసాయనికంగా ఘనీభవింపచేసి నాశనం చేయలేని ఒక గాజుల గట్టిదైన ఒక మిశ్రమాన్ని, దీన్నే నవపాషాణంగా ఇందాక చెప్పాను కదా, ఆయన ఆ భోగనాథర్ సిద్ధర్ ఆయన తయారు చేశారు పళని ఆలయ ఆ ప్రధాన శిల్పాన్ని. ఈ నవపాషాణ మిశ్రమం గట్టి పడకముందే పళనిస్వామి వారి విగ్రహంలోని శరీర భాగం మొత్తం వేగంగా చెక్కవలసిన అవసరం వచ్చిందని ఒక కథనం కూడా ఉంది. చాలా తమాషాగా బాగుంటుంది, ఆశ్చర్యం కలిగించే విధంగా. వీలుంటే చదవండి. అందుకే మీకు అక్కడ స్వామివారి విగ్రహం చూస్తే ముఖం అత్యంత సున్నితమైన, అంటే చాలా మైన్యూట్ డీటెయిల్స్తో కూడా సజీవంగా సాక్షాత్కరించినట్లుంటారు స్వామివారి ముఖం. ఈ పళని దండాయుధపాణి స్వామి అద్భుత శిల్పంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సాంప్రదాయ తమిళ సిద్ధుల వృత్తాంతాల ప్రకారం ఇది సుమారు 5,000 సంవత్సరాల క్రితం, అంటే కలియుగ ఆరంభ సమయంలో ఈ పళనిస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ విగ్రహాన్ని నిర్మించిన భోగర్ సిద్ధార్ గారి జీవ సమాధి కూడా ఇదే ఆలయ ప్రాంగణంలోని ఒక గుహాలయంలో ఉంది. ఇదంతా ఎందుకండి? మనం ఏమన్నా భక్తి ఛానల్ చూస్తున్నామా ఏంటి చెప్పండి? అంటే ప్రపంచంలో ఎక్కడా లేనంత విశిష్ట ఆరాధన మాత్రమే కాదు, 5,000 సంవత్సరాల పూర్వం నుండి తమిళ ప్రజలు వేల సంవత్సరాలుగా నిర్విరామంగా మురుగన్ని ఆరాధిస్తూ పూజిస్తున్నారు. సో తమిళ్ ప్రజలు అండ్ కుమారస్వామి వీళ్ళిద్దరినీ వేరుగా చూడలేం. అఫ్కోర్స్ ఢిల్లీ సుల్తానేట్లు వచ్చారు, ఆ తర్వాత ముఘల్స్ వచ్చారు, బ్రిటిష్ ఎంపైర్స్, కన్వర్షన్ మాఫియా, ఇంత హిస్టరీనే అసలు అది ఉంది, అది ఎవరు కాదనరా, ఇవన్నీ జరుగుతున్నాయి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్స్. బట్ మురుగన్ ఈజ్ ద సెంట్రల్ అండ్ కోర్ పార్ట్ ఆఫ్ ది జియోగ్రఫీ అండ్ కల్చరల్ సింబల్ ఆఫ్ ది తమిళ్ ల్యాండ్. అయితే ఎన్ని విభిన్నమైన నమ్మకాలు, ఆచారాలు, తత్వాలు, నామాలు లేదా సంస్కృతులను అవలంబించినప్పటికీ ఈ మురుగన్ క్షేత్రాలన్నీ కూడా వీళ్ళంతా కూడా ఒకే ఒక్క సమగ్ర వ్యవస్థగా, అంటే ఒకదానిలోనే మిళితమవుతారు. అదే మన సనాతన ధర్మం. దానికే మనం హిందువులు అని తేలికగా, సింధు నది తీరానున్నాం కాబట్టి హిందువులు అని పేరు వాడుకలో ఉంది కదా. ఇందులో అసలు సెకండ్ థాటే లేదు. అండ్ మురుగన్ క్షేత్రాలన్నిటిలో మీరు గమనిస్తే ఎక్కడికి వెళ్ళినా సరే శివుడు, పరమేశ్వరుడు, దుర్గామాత, గణపతి, అయ్యప్ప స్వామి, కొన్ని చోట్ల వీళ్ళ ఉపాలయాలు, పూజలు, కొన్ని చోట్ల సుబ్రహ్మణ్య షష్ఠి, మార్గ మాసంలో కొన్ని ఉత్సవాలు, ఇలా విశిష్ట పండుగలు, ఆచార వ్యవహారాలు అన్నీ కూడా వేదప్రోక్తంగానే కాదు, కొన్ని చోట్ల లేదంటే ఆలయ శాసనాల ఆ సాంప్రదాయాల బట్టి అక్కడ పూజలు జరుగుతుంటాయి. సో మురుగన్ స్వామికి సంబంధించి ఇది తమిళనాడు యొక్క గ్రౌండ్ రియాలిటీ. అండ్ ఇంత పవర్ఫుల్ గాడ్ పెట్టుకొని, ఎస్ ఆయన పేరే శక్తిపుత్ర, ఆయన పట్టుకునే ఆ వేల్ ఆయుధమే శక్తి. అలాంటి మురుగన్ని సినిమా అనే పవర్ఫుల్ మీడియం ద్వారా దేశం వరకే కాదు, మొత్తం అసలు చెప్పాలంటే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా, స్వామి శక్తిని చాటేలా తెరకెక్కించే ఒక అద్భుతమైన, మీరేం రాయక్కర్లా, స్వామి కథే అంత అద్భుతమైనది. అలా దాన్ని తెరపైన అంత అద్భుతంగా మలిచే అవకాశం తమిళ్ ఫిల్మ్ మేకర్స్కి ఉంది. బట్ రాదర్ ఇంత రిపల్సివ్గా ఎందుకు రియాక్షన్స్ ఇస్తున్నారు? అలాగే ఇక్కడ మన వాళ్ళు కూడా తమిళ నేలకు సంబంధించిన ఇప్పటి వరకు చెప్పని ఇంతటి విశిష్ట వైభోగమైన మురుగన్ చరిత్రని తక్కువ అంచనా వేసినా రేపు చిత్రంలో చిన్న చూపు చూసినట్టు అనిపించిన. ఎందుకంటే యుగయుగాలుగా ఉన్న చరిత్రలు చూసుకుంటే సప్త ఋషుల్లోని అగస్త్య మహర్షి వారు ఒక ప్రధాన కారణం అయితే, ఇది ఈ దక్షిణ భారతంలో కుమారస్వామి రావడానికి తమిళ ప్రాంతం అనేది ప్రజలు కోరుకుంటే ఆ స్వామివారు, కుమారస్వామి వారు అక్కడికి రాలేదు, ఆయనే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. నిజానికి స్వామివారు పుట్టినప్పుడు ఆయన కైలాస పర్వతాల మీదనే ఉన్న, ఆయన ఇందాక చెప్పుకున్నాం కదా, అరుప్పడై వీడు అనే ఆ 6 దివ్య నివాసాలు స్వామివారి, ఆ మురుగన్ స్వామివారి ఎంచుకున్నారు. ఇక్కడ ఒకసారి ఆది శంకరాచార్యులు స్వామివారి స్తుతించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలోని 7th verse ఒకసారి చూడండి, స్క్రీన్ మీద చూపిస్తాను. సుబ్రహ్మణ్య స్తోత్రం ఇది. మహాంబోధి తీరే మహాపాపచోరే మునీంద్రానుకూలే సుగంధాఖ్య శైలే గుహాయం వసంతం స్వభావాసలసంతం జనార్తిం హరంతం శ్రయోమోగుహంతం.
ఆయనకి గుహనని ఎందుకు పేరు వచ్చిందో ఈజీగా ఇందులో తెలిసిపోతుంది. బట్ మీరు ఈ మొత్తం మీనింగ్ తెలుసుకోవాల్సిన పని లేదు. ఈ 2 పదాలు గమనించండి. మహాంబోధి తీరే అంబోధి తీరే సుగంధాఖ్య శైలే. మహాంబోధి తీరే, అంబోధి అంటే సముద్రం, మహాసముద్ర తీరాన ఉన్న. సుగంధాఖ్య శైలే, శైలే అంటే కొండ, పర్వతం. మనం శైలే అంటే శిల అంటాం కదా, అలా ఇక్కడ సుగంధ సువాసనల గల పిలువబడే పర్వతంపై నివసించువాడు. సుగంధ పర్వతం ఎక్కడుందండి అసలు భారతదేశంలో? అంటే గంధపు కొండ, సువాసనల పర్వతం, ఇది కల్పిత పేర్లు అని మాటలతో మనం కొట్టి పారేయలేం. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వేద శ్లోకాలు కానీ, శంకరాచార్యులు గారు ఆయన శ్లోకాలు కానీ మీరు ఎప్పుడు చదువుతున్నా కూడా ఏదో పఠనం చేస్తున్నట్టు కాకుండా అందులో మీరు సైంటిఫిక్, హిస్టారికల్, జియోగ్రఫికల్తో పాటుగా ఫిలసాఫికల్ మీనింగ్స్ వచ్చేలా అందులో అర్థాలు ఉంటాయి. నిగూఢమైన అంటే ప్రొఫౌండ్ మీనింగ్స్ కూడా ఉంటాయి. అన్ని కోణాల్లో దాన్ని చూడాలి. ఒకవేళ మీకు భక్తి పైన ఇష్టం లేకపోయినా కూడా అసలు మీరు అథీస్ట్ అయినా సరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ ఆది గురువు శంకరాచార్యుల వారు ఇందాక నేను చెప్పిన ఆ 6 మురుగన్ క్షేత్రాల్లోని తిరుచెందూర్ మురుగన్ ఆలయం ఉన్న ప్రదేశాన్నే ఆయన సుగంధ పర్వతంగా పేర్కొన్నారు. తమిళనాడులోని తూత్తుక్కుడి జిల్లాలోని ఒకసారి ఆ తిరుచెందూర్ ఆలయం ఆ పరిసరాల లొకేషన్స్ చూడండి. మహాంబోధి తీరే, మహాసముద్రం తీరాన ఉంది, కనిపిస్తుంది కదా. జియోగ్రఫీ మ్యాచ్ అయింది సగమైన. కానీ ఎక్కడ కొండలు పర్వతాలు లేవు కదండి. వైట్ సుగంధాఖ్య శైలి అంటే ఈ తీర ప్రాంత ఆలయమైన తిరుచెందూర్ స్థాయిని పెంచేందుకు ఆది శంకరాచార్యుల వారు దేనితో, ఒక ఉన్నతమైన హిమాలయాలు, ఉత్తరాన ఉన్న ఉన్నత హిమాలయాల శిఖరాలతో సమానంగా పెంచేందుకు దీన్ని సుగంధ పర్వతం అని పిలవటం ద్వారా ఈ తీర ప్రాంత పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం వల్ల పర్వతరాజైన కైలాస పర్వతాన్ని అధిరోహించడంతో సమానమైన ఆధ్యాత్మిక అది ప్రయాణం, పుణ్య ప్రయాణం, ఆ పుణ్యం లభిస్తుందని ఆయన సూచిస్తున్నారు. ఇది దాని ఫిలసాఫికల్ మీనింగ్. అయితే తిరుచెందూర్ అంటే లిటరల్గా దాని మీనింగ్ ఏంటంటే సేక్రెడ్ అండ్ బ్యూటిఫుల్ టౌన్ అని అర్థం. తిరు అంటే పవిత్రమైనది లేదా పుణ్యమైనది. చందూర్ అంటే సెందాల్ అనే పదం నుంచి కూడా వచ్చింది. అంటే ఎర్రమట్టి లేదా గంధం, చందనం అంటాం కదా మనం, ఆ గంధం అని అర్థం. ఆ గోపురం చూశారు కదా, కొండంత ఎత్తు ఉంది. కానీ ఇక్కడ లోతైన అర్థం ఏమిటంటే ఉత్తరాన ఉన్న కైలాస పర్వతాల గొప్పతనానికి సమానంగా మన దక్షిణాన సముద్రపొడ్డున గంధపు సువాసనలతో ప్రకాశిస్తున్న బంగారు కొండల కుమారస్వామి మురుగన్ ఈ తిరుచెందార్ ఆలయంలో నివసిస్తున్నాడు అని అర్థం. శంకరాచార్యుల వారి స్థుతిలో ఇన్ని అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఇది సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారి, ఇది తమిళ ప్రాంతంలోని ఈ క్షేత్రం, ఈ దివ్యక్షేత్రాలన్నీ ఆయనే ఎంచుకున్నాడు. మనం ఎవరో కాదంటానికి. మీకు సింపుల్గా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి పైన తమిళ వాళ్ళు సినిమా తీస్తున్నారు అనుకోండి ఉదాహరణకి, తిరుపతికి ఏం సంబంధం లేదంటే కరెక్ట్ కాదు కదా. అలాగే సుబ్రహ్మణ్య స్వామి పైన మనం సినిమా తీస్తున్నప్పుడు కూడా ఎలాంటి డిఫరెన్సెస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సరే బ్రో, ఇప్పటి వరకు అసలు జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా టైటిల్ కూడా తెలియదు, స్టోరీ ఏమన్నా నీకేమైనా తెలుసా, నువ్వేమైనా చూసావా? ఎందుకు ఇంత డిస్కషన్ అంటే ఆల్రెడీ మన వాళ్ళకి చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్లో ఎన్టీఆర్ గారి నుండి మొన్న వచ్చిన నాగశ్విన్ వరకు యుగ యుగాల్లో ఈశ్వరుడు ఎత్తిన అవతారాలు, ఆ రామాయణ భారతాల్లో వచ్చే పాత్రల గురించి ఋషులు రాసిన, వాళ్ళు చెప్పిన విధంగా కాకుండా వ్యక్తిగత పూజ అభిప్రాయాలను ఎక్కువగా చిత్రీకరించి అసలు కాంటెక్స్ట్ అర్థం చేసుకోకుండా సెలెక్టివ్ నేరేషన్స్ అండ్ అవాస్తవాలను రుద్దుతూ ఉంటారు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కల్కిలో కర్ణుడి ఘట్టమే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమానే కల్పన, అందులో తప్పే ఉంటుంది అంటారు. కానీ ధర్మం జోలికి మీరు ఎలాంటి అంశాలు తీసుకొని తెరకెక్కిస్తున్నప్పుడు కమర్షియల్ కోసం వాడుకోకండి. ధర్మం జోలికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ధర్మంగానే చెప్పండి. అసత్యాలు చూపిస్తే మీకు అప్పటికప్పుడు టెంపరీగా డబ్బులు రావచ్చు, బట్ కర్మ నుండి వాటి జోలికి వెళితే వచ్చే పాపాలు, ఆ తగిలే శాపాల నుండి అది ఎన్ని జన్మలకైనా పోదు, తప్పించుకోలేరు కదా. వెల్, అంత బాగానే ఉంది. అసలు వెట్రిమారన్ అండ్ ధనుష్ వీళ్ళు ఇంపల్సివ్గా రియాక్ట్ అవుతున్నారని అసలు ఎక్కడుంది బాబు, ఎక్కడున్నావు, నువ్వు ఎందుకు అంటున్నావు అని మీకు డౌట్ రావచ్చు. ఇది చూడండి, ఆయన ఇందాక ధనుష్ పోస్ట్ మీకు చూపించాను కదా బిగినింగ్లో, దానిలోనే ది ఎటర్నల్ ప్రొటెక్టర్ వారియర్ అంతవరకు బాగానే ఉంది. ది కింగ్ అండ్ లీడర్ ఆఫ్ ది తమిజ్ పీపుల్ అండ్ ల్యాండ్స్, అచ్చ తెలుగులో తమిళ ప్రజల మరియు వారి భూభాగాలకు రాజు మరియు నాయకుడు అని చెప్తున్నాడు. ఏ కాంటెక్స్ట్లో చూసినా ఇలాంటి స్టేట్మెంట్స్ ఎట్లాంటి కాంటెక్స్ట్ అయినా సరే అన్యాక్సెప్టబుల్. ఎందుకంటే
తమిళ నేలని పరిపాలించిన, కాసేపు అంత ఫిలసాఫికల్ ఇవన్నీ వద్దు, హిస్టరీ చూస్తే అసలు తమిళ నేలను పరిపాలించిన సామ్రాజ్యాలు ఏర్పరిచిన రాజులు ఎవరున్నారు? పాండ్యరాజులు, చోళరాజులు, మనకి పల్లవ రాజులు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని శతాబ్దాల్లో మరాఠా రాజులు ఉన్నారు. వీళ్ళే కదా నాటి నుండి నేటి వరకు ఉన్న తమిళ రాజవంశీకులు. మరి మురుగన్ని ఒక సాధారణ తమిళ ప్రజల మరియు వారి భూభాగాలకి రాజు అని పోల్చడం అంటే వెట్రిమారన్ అండ్ ధనుష్ ఉద్దేశం ఏంటి? ఆయన సాధారణ దేవుడు కూడా కాదు. మీరు ఆయన సహస్రనామాలు లేదా అష్టోత్తర నామాలు చూస్తే దేవదేవ, ఆయన నామాల్లో ఒకటి అది. మీరు ఆయన భగవంతుడే కాదు అని రాజుగా డిమోషన్ ఇస్తున్నారా? వీళ్ళు చెప్పే వాదన ఏంటంటే అసలు దీనికి అన్నిటికీ వాళ్ళు చూపిస్తున్న సర్టిఫికేషన్ ఏంటంటే అనేక స్థానిక మూలాలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ కురింజి, ఇక్కడ ఇందా చెప్పుకున్న పళని, ఆ కురింజి పర్వత ప్రాంతుల్లో ఆ దేవుడైన ఈ సేయోన్ అనే ప్రాచీన తమిళ దైవం నుండే మురుగన్ ఆరాధన ఉద్భవించింది. దీనికి ఆధారం ఏమిటంటే ఆ సంగం లిటరేచర్ అని చూపిస్తున్నారు. అండ్ ఇదే ఈ సాహిత్యం ఏదైతే ఉందో సంగం లిటరేచర్ చూపించి మురుగన్ని ఒక పర్వత రాజుగా, అఫ్కోర్స్ మీరు చూస్తే కుమారస్వామి తల్లి పార్వతీదేవి కూడా పర్వతరాజు కుమార్తె పార్వతి పేరు కూడా అలాగే వచ్చిందని కూడా అంటారు. కానీ ఇక్కడ ఈ సోకాల్డ్ హిస్టారియన్స్ చెప్తుంది ఆ సేయోన్ అనే వ్యక్తి కొండపైన నివసించే దేవుడు, అతను ఒక వేటగాడుగా మరియు నిత్య యవ్వనుడుగా సంబంధించిన ఒక గిరిజన దేవుడుగా వర్ణించారనేది ఇంకొక వాదన. అంటే మీకు చెప్పాలంటే మన తెలంగాణలో సిమిలర్ టు సమ్మక్క సారలమ్మ గిరిజన దేవతలు ఉన్నారు కదా. లేదా టు అన్ ఎక్స్టెంట్ ఒకవేళ పాజిటివ్కి వెళ్తే కాంతార చిత్రంలో చేసిన ఆ గుళిగా, ఆ పంజుర్లి, అందులో భూతకోళం ఆడతారు కదా, అలాంటి దైవాలుగా ఈ సేయోన్ ఆర్ మురుగన్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ కాంతారాలో చూపించిన ఆ దైవాలందరూ కూడా శివపార్వతుల సృష్టిలో భాగమే కాబట్టి ఇక అది తుళి ప్రాంతం వరకే అక్కడే లిమిటేషన్స్ ఉన్నాయి. వాళ్ళే ఆరాధించే దేవుళ్ళు అయినా కూడా కాంతారా అనే పేరు సినిమాకి పెట్టకపోయినా గుళిగా ఆర్ పంజుర్లి, లార్డ్ ఆఫ్ తులి పీపుల్ అని సినిమా టైటిల్ పెట్టినా కూడా, వాళ్ళు ఆ సినిమాలో చూపించినట్టు ట్రైబల్ రిలీజియస్ ట్రెడిషన్స్ చూపించినా కూడా ప్రాంతాలతో సంబంధం లేకుండా అంతే ఆదరణ, భక్తిభావంతో పాటు ఇప్పుడు నిరూపించుకున్నటువంటి ఇంతటి ఘన విజయం కూడా వాళ్ళు సాధించేవారు. బికాస్ అవన్నీ సింప్లీ రీజనల్ ఫోక్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ హిందూయిజం అనే సింక్రటైజేషన్ ప్రాసెస్లో భాగంగా అల్టిమేట్గా ఇవన్నీ కూడా సనాతన ధర్మం అనే ఒక లార్జర్ స్పెక్ట్రమ్ పరిధిలోకే వస్తాయి. సిమిలర్లీ వెట్రిమారన్ అండ్ ధనుష్ వాళ్ళ సినిమా కూడా తమీజ్ మురుగన్ని ఇప్పుడు వాళ్ళన్న కురింజి, అదే మన పళని కొండల్లో పూజించే దైవంగా సేయోన్ అంటే ఎవరో కాదు, శివపార్వతి కుమారుడు లేదా మురుగన్ అవతారంగా చూపించిన ఎవ్వరికీ దానివల్ల అభ్యంతరం ఉండదు. ఎందుకంటే మీరు చెప్తున్న సంగం సాహిత్యం ఆ లిటరేచర్ ప్రకారం కూడా ఈ సేయోన్ నిస్సందేహంగా ఒక దైవీక శక్తి కలిగిన వ్యక్తి, మానవ మాతృడు కాదు. ఇంకొకటి నేను ఈ మధ్య ఎక్కడో చూశాను, మురుగన్ అంటే అసలు హిందువులకు సంబంధమే లేదని వాదిస్తున్నారు. ఇదే ఇంటెన్షన్స్తో కనుక దర్శకుడు వెట్రిమన్ లేదా ఆయన ఎప్పుడు మెడలో రుద్రాక్ష వేసుకుంటుంటాడు మన హీరో ధనుష్ గారు, చాలా హంబుల్గా కూడా ఉంటారు. ఆయన క్యారెక్టర్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదులే. కానీ మేము తీస్తున్న తమీజ్ మురుగన్ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సినిమా కానే కాదు, అసలు అతను హిందువే కాదు అని ఈ సినిమా తీస్తే కనుక భారతదేశం మొత్తం అక్కర్లేదు, సొంత నేలపైనే ప్రకంపనలు సృష్టించబడతాయి, చాలా వ్యతిరేకత వస్తుంది. అండ్ అలాంటి బ్యాడ్ సెపరేటిజం ఇంటెన్షన్స్తో వస్తున్నట్లయితే దాని వెనక ఖచ్చితంగా హిందువులను విభజించి పాలించు అనే మన ఎప్పుడో వచ్చిన బ్రిటిష్ ఎజెండా మాత్రమే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, చిన్న పిల్లవాడికి కూడా తెలిసింది.